నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా కనబడ్డ 5 యువకులను తనిఖీ చేయగా గంజాయి విక్రయిస్తున్నారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 90 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన సిఐ రవీందర్. ఇక అనంతపురం మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా సరే ప్రభుత్వ నిషేధిత గుట్కాలు గాని, గంజాయి గాని, మాదక ద్రవ్యాలు గాని సేవించినట్లయితే మరియు రవాణా చేస్తున్నట్లయితే వారిపై కఠిన చర్యలు చేపడతామని, అదేవిధంగా జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన చేపడతాం, చెన్నూరును ఫ్రీ డ్రగ్ ఏరియాగా మారుస్తామని పేర్కొన్నారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేటకు మేము పెట్రోలింగ్ చేసే క్రమంలో ఈరోజు ఉదయం 8 గంటలకు పెట్రోలింగ్ మా సిబ్బంది ఎస్ఐ గారు అన్న సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ కిష్టంపేట శివార్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 5 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయే క్రమంలో వాళ్ళను మేము పట్టుకొని విచారించగా వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పాలిథిన్ కవరు కనబడ్డది. ఆ పాలిథిన్ కవర్లో తీసి చూసేసరికి అందులో నిషేధిత గాంజాకు సంబంధించిన ప్యాకెట్, ఒక 90 గ్రాముల ప్యాకెట్ కనబడ్డది. వారిని విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 5 ఉన్నారు. వీళ్ళు మొత్తము వాళ్ళు జనగామ రజనీకాంత్, సయ్యద్ అజ్జు, అలాగే దాసరి అరుణ్, జాడి సాయి పవన్, ఎండి తౌఫీక్ అనేవాళ్ళు. వీళ్ళు 5 చెడు వ్యసనాలకు బానిస అయిపోయి అలాగే గాంజాకు అలవాటు పడి వీళ్ళు మహారాష్ట్రలోని చంద్రపూర్కు అక్కడ గాంజాయి తెచ్చుకొని వచ్చేసేసి దాన్ని ఇక్కడ వాళ్ళు గాంజా తాగుతూ అలాగే మిగిలిన దాన్ని డబ్బులకు ఇక్కడ ఉండే యువకులకు కొంతమందికి వాళ్ళు అమ్మేసేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆగస్టు 22వ తేదీ గురువారం నాడు నాగోల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీముద్ర సారీస్ తమ నూతన షోరూమ్ ను ప్రారంభోత్సవం చేస్తుంది. ప్రారంభోత్సవం ఆఫర్ గా రూపాయి పాత నోటు తీసుకొని వస్తే 500 రూపాయలు విలువ చేసే చీర ఉచితంగా ఇస్తారని తెలిపారు. అలాగే ఓపెనింగ్ సందర్భంగా ప్రతి చీర కొనుగోలుపై 50% డిస్కౌంట్ ఉంటుందని అన్నారు. ఇక 2000 నుండి 2 లక్షల చీరలు తమ దగ్గర లభిస్తాయని అన్నారు. బాబు నా పేరు వచ్చేసి ఉపేందర్, మాది వచ్చేసి శ్రీముద్ర సారీస్ నాగోల్ బ్రాంచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాను, ఇన్ని రోజులు చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకటే బ్రాంచ్ అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నాగోల్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయిందండి. నియర్ బై ఎక్కడంటే నాగోల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది మన స్టోరు. ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి, ఎందుకంటే ఇది వీవర్ స్టోర్ అండి. బాగా గమనించండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. అందరూ చెప్తున్నట్టుగా హోల్సేల్ అంటే హోల్సేల్ రిటైల్ అనేది కూడా ప్రతి ఒక్కరు సతమతం అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది వీవర్ స్టోర్. ప్రతి శారీ కూడా ప్రొడక్షన్ మన ఓన్ మొగ్గాలతో తయారు చేసిన శారీస్ అండి. ప్రతిదీ మీ అందరి ముందు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా చిన్న లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా మన దగ్గర ప్రతి చీర కూడా అందుబాటులో ఉంది. బాగా గమనించాలి. ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఒక్కరికి 2000 నుంచి 2 లక్షల వరకు రెడీ ఉంటుంది స్టాక్ అని చెప్పాను. ఇప్పుడు రేపు ఓపెనింగ్ సందర్భం గ్రాండ్ ఓపెన్ ఉంది. 1 రూపీ నోట్ ఎవరైతే తెస్తారో వాళ్ళకి 500 రూపాయల చీర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తాను. మరీ చెప్తున్నాను, ఇది గమనించండి. ఆల్రెడీ 5000కు 10 చీరలు ఇస్తాను. మనం రీల్ చేసాము, ఇన్స్టాగ్రామ్లో వేసాము, యూట్యూబ్లో కూడా చెప్పాము. ప్రతి కస్టమర్ చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా అన్ని గమనిస్తున్నారు. అదే చీరని రేపు 1 రూపీ నోట్ ఎవరైతే తీసుకొచ్చి చూపిస్తారో ఆ చీర తీసుకొచ్చిన వాళ్ళకి ఒక చీర ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఒక 5 నోట్లు ఉండండి, మాకు 5 చీరలు అంటే లేదండి. ప్రతి కస్టమర్ ఒక్కొక్క నోటు మాత్రమే. బాగా గమనించాలి. శ్రీముద్ర శారీస్ అంటే మనది అనుకోండి, లాభం కాదు. ఫస్ట్ మీ అందరూ సర్వీస్ చేసి అందరికి అందుబాటులో చీరలు ఇస్తున్నానా లేదా ఇది ఒకటి గమనించాలి. స్టోర్కి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మాత్రం టోటల్ 2 బ్రాంచ్లు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో రసాయన వ్యర్థ జలాలను సేవించి పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక మంగళవారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరు స్పందించకపోవడంతో బుధవారం పశువుల డెడ్ బాడీతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పరిశ్రమల కాలుష్య రసాయన వ్యర్థ జలాల కారణంగానే పశువులు మృత్యువాత పడ్డాయని సాయి, భరత్, సంతోష్ అనే యువ రైతులకు
తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క పశువు ధర సుమారు 1,60,000 రూపాయలని ఆ రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సాయి కుమార్, భరత్ కుమార్, సంతు అన్నదమ్ముల బర్రెలు మొన్న 1, నిన్న 2, ఇవాళ 3 బర్రెలు చనిపోవడం జరిగింది. ఈ కాలుష్యం జలాలు తాగి నిన్న మొన్న వర్షం పడడం వలన కాలుష్య జలాలు వదిలడం కంపెనీల నుంచి వచ్చినది కాబట్టి ఆ కాలుష్య జలాలు తాగి 5 బర్రెలు చనిపోవడం జరిగింది. ఇంకా 6 బర్రెలు కూడా సీరియస్ కండిషన్లో ఉన్నాయి. జల కాలుష్యం విపరీతంగా అయ్యమ్మ చెరువు గడపోతారం చెరువులోకి వచ్చి, గడపోతారం చెరువులో నుంచి కిష్టయ్యపల్లి చెరువులోకి వచ్చి, ఇక్కడ ఏదైతే కిష్టయ్యపల్లి చెరువు వెనుక భాగంలో ఉన్న పొలాలలో బర్రెలు మేస్తూ వాటర్ తాగి బర్రెలు చనిపోవడం జరిగింది. నిన్న పోతారం చెరువు కట్ట మీద కంపెనీ రస్తా రోకో చేయడం జరిగింది. ఒక్క యజమాని కూడా వచ్చి మరి ఏంది పరిస్థితి, ఏంది కాంపోజేషనా లేకుంటే మరి ఎట్లా చనిపోయింది ఏందనేది కూడా ఒక్క యజమాని కూడా వచ్చి మమ్మల్ని అటకాల్చిన పాపాన పోలేరు. ఈరోజు కూడా పొద్దుగాల చూసినట్టుంటే రాత్రి ఒక్కటి చచ్చిపోయింది, మార్నింగ్ 8 గంటలకు ఒకటి చచ్చిపోయింది. ఇంకా 5 బండ్లు, ఇంకా 6 బండ్లు ఇంకా సుస్తూ డేంజర్ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి మనుషులకు కూడా విపరీతమైన సాయంత్రం 6 అయితే చాలు మళ్ళీ మబ్బులు, కారు మబ్బుల్లాగా వాసన, పొగ విపరీతంగా విలేజ్లో ఉండలేకపోతున్నాం. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నది. కాబట్టి పీసీబీ వాళ్ళని పిలిచి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చూపిస్తే కూడా కంపెనీ యజమానులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పీసీబీ వాళ్ళకు కూడా చర్య తీసుకోవట్లేదు. కాబట్టి ఈ బర్రెలకు నష్టపరిహారం మరి మోడల్ అసోసియేషన్, ఇండస్ట్రీ అసోసియేషన్ ఇస్తుందా, పీసీబీ సభ్య కార్యదర్శులు వాళ్ళు ఇస్తారా? కాబట్టి ఈ రైతుకు న్యాయం చేయాలనేసి మనవి చేస్తూ ఉన్నాను. అన్నాడు ఇంకొక వీడియో కూడా తీసిన 10 సెకండ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పార్టీ శ్రేణులు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన పార్టీ నాయకులు
ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ విమర్శించారు. అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మంచిర్యాల నియోజకవర్గంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అసెంబ్లీ ఆవరణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి తప్పుపడుతూ తెలంగాణ తల్లికి అవమానం జరిగిందంటూ తల్లి తెలంగాణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తారని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం 26,000 కోట్లు కేటాయించి నేడు 17,000 కోట్లతో రుణమాఫీ చేసి మమ అనిపించారని అన్నారు. దేశానికి వెన్నుముక, రైతు లేని రాజ్యం లేదనే దిశగా అన్నపూర్ణంగా భారతదేశానికి ఒకనాడు పంజాబ్ హర్యానా ఉంటే కేసీఆర్ పాలనలో పంజాబ్ హర్యానా తలదన్ని దేశానికి అన్నం పెట్టే దిశగా కేసీఆర్ ప్రభుత్వం మరి అన్ని విధాల ప్రాజెక్టులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు చేసిన ఘనత మరి కేసీఆర్ ప్రభుత్వానికి ఆనాడు దక్కింది. 4 ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ అన్నారు. లోన్ తీసుకోమన్నారు, డిసెంబర్ 9 ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. ఒకనాడు ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నారు, మేము కొంతమందికి ఇచ్చాం, మేము 7,000 కోట్లే జమ అయినాయి, మేము కొంతమందికే రైతులకు ఇచ్చాం, ఇయ్యలేకపోయామన్నారు. ఆనాడు మనం 37,000 మంది రైతులకు 17,000 కోట్లు ఇస్తే అది 2 లక్షలు అయితే ఎన్ని వేల కోట్లు అయితే మరి వేసింది 7,500 కోట్లు, ఇంకా వేయలేకపోయారు. మీరు మాట మార్చారు, దానిలో కొర్రీలు పెడుతున్నారు. వైట్ కార్డు, తెల్ల కార్డు, రేషన్ కార్డు అంటున్నారు. అందులో కుటుంబ పేర్లుండి వాళ్ళకి అలాగే భూమి ఉంటే ఒకే కార్డు. మెదక్ జిల్లా కేంద్రంలోని గురువారం నాడు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం ఇక జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అకౌంట్లలో ఏ బ్యాంక్ అకౌంట్ తెరిచినా ఆధార్ కార్డ్ అని ఒరిజినల్ కార్డ్ నంబర్ ఉంటేనే కరెక్ట్ గా వస్తుంది. కానీ వీళ్ళు మనకు చూపించే ఏదైతే లిస్ట్ లో మీ ఆధార్ కార్డు తప్పునే అని చెప్పి వీలే సృష్టించి మన మీద పడేసి మీరు కొట్టుకసాగండ్రా, మీరు రోడ్ల మీద తిరగండ్రా అని చెప్పి ఇవాళ అందరు ఇంతకుముందు వస్తుంటే మంజిరా గ్రామీణ బ్యాంక్ దగ్గర వందలాది మంది నిలబడి అయితే మనను అందరినీ రోడ్ల మీద దిప్పించేసి మనను ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మీరు అందరు తెలుసుకోవాలి. కానీ కేసీఆర్ గారు గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కానీ ₹1,00,000 రుణమాఫీ ఇచ్చినప్పుడు కానీ ఎలాంటి పత్రాలు అడగకుండా ఏవైతే బ్యాంకులో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసిన ముచ్చట మీ అందరికి తెలుసు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? ఒకటే రోజు మొదటి రోజు అయితే రుణమాఫీ చేస్తామన్న రోజు ఆ రోజు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. కానీ ఏకకాలంలో ఇచ్చిండా? ఇవ్వలేదు. మరి 3 సార్లు కూడా. కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. అయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారని, అయితే కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడదిగాగా బోడుమల్లయ్య అన్న విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇక రుణమాఫీ విషయంలో మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కౌలు రైతులతో సహా రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పంట గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతులు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తాం, ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఈ తెలంగాణలో ఎంతమంది రైతులుంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఒక రైతులే కాదు, కార్మికులకు కానీ ప్రజానీకం కానీ
ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఎల్లప్పుడు కూడా ప్రతి నాయకుడి దగ్గర నుంచి అందరు కూడా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేయటమే మా లక్ష్యం చెప్పడం జరిగింది. దాంతో ప్రజలు మోసపోయారు. నిజమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఫీల్ అయ్యి నేనే మంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పనే ఉద్దేశంతోనే గ్రామాలకు వెళ్ళారు, పట్టణాలకు వెళ్ళారు. అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈనాడు చూస్తూ ఉంటే ఆనాడు చెప్పేది ప్రత్యేకంగా రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థి కానీ అన్ని సంఘాలు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మంచి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఓటు వేయటం జరిగింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టకుండా అనేక వాగ్దానాలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఓడ దాటి ఇంకా ఓట మల్లయ్య ఓడ దాటి బోర్డు మండేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు కూడా చెబుతూ ఉన్నారు. తొలగో మాట మాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తొలగ మాట మాడుతూ ఉన్నారు. కానీ రుణమాఫీ చేస్తామని 40,000 కోట్ల రూపాయలు అందరూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గుమ్మడిదలలో ధర్నా చేపట్టిన పటాన్చెరు అసెంబ్లీ బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్. ఇక రేషన్ కార్డు లింకు పెట్టి రుణమాఫీ కాకుండా రైతులకు ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇక వెంటనే రైతులకు రైతు బంధు విడుదల చేయాలంటూ డిమాండ్, లేని ఎడల పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామంటూ హెచ్చరికలు. ఇక ప్రధాన రహదారిపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేసిన పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల మండలంలో మరి ఇవాళ పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ఏదైతే కాకుండా అయ్యింది అని చెప్పి ప్రభుత్వం సంకలు కుదుకుంటుందో కాలేదు, మరి మేము దానికి నిరూపిస్తామని చెప్పి ఇవాళ దగ్గర 400-500 మంది రైతులతోటి ఇవాళ మా గుమ్మడిదల మండల కేంద్రంలో మరి రైతు ధర్నా చేయడం జరిగింది. దానికి విచ్చేసిన బాలరెడ్డి గారు, అంజయ్య గారు, మరి అదే రకంగా కుమార్ యాదవ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, సోమిరెడ్డి గారు, ఇక్కడ ముఖ్యంగా దీన్ని లీడ్ తీసుకొని మరి గోవర్ధన్ అన్న, అదే రకంగా విష్ణన్న, మరి గౌరీశంకర్ గారు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున మండల పార్టీ నాయకులందరూ ఉండి మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతు రుణమాఫీ కాని వారికి అందరిది కూడా పార్టీ తరఫు నుంచి ఒక ప్రొఫార్మా వస్తుంది. ప్రొఫార్మా ఊరికి పంపించి మా ఉన్న నాయకులందరం కూడా ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ ఎవరెవరికి కాలేదో వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, అదే రకంగా కలెక్టర్కి సమర్పించి వారందరికీ కూడా రుణమాఫీ జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోయి రైతుకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా గుమ్మడిదల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో రైతుల పక్షాన రైతు రుణమాఫీ కాలేదని చెప్పి మాకు గ్రామంలో బ్యాంకులలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నట్టుంటే ఇక్కడ ఒక 30% కూడా కాలేదు.
వారికి రుణమాఫీ ఇంకో 70% కావాలి. ఆ రైతులకు మనోధైర్యం చెందొద్దు, మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అండగా ఉండాలని చెప్పి మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ పార్టీ నాయకులం అందరం కలిసి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరం కలిపి ఈ గుమ్మడిదల మండలంలో రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నారు, రైతులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది. రైతులు వచ్చిర్రు పెద్ద ఎత్తున. వాళ్ళు నిజాయితీగా వచ్చి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ మా దండలు ఉన్నాయి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఇలా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 100% వారికి రుణమాఫీ అయ్యే వరకు మేము వాళ్ళ పక్షాన మేము పోరాడతాం. ఇదే కాదు, ఈ రుణమాఫీ ఒకటే కాదు, వాళ్ళు ఏదైతే రైతు